తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లును ప్రవేశపెట్టింది. మరి ఈ హేట్ స్పీచ్ బిల్ లాభమా నష్టమా? ఆల్రెడీ మనకి బిఎన్ఎస్ఎస్ యాక్ట్స్ ఉన్న నేపథ్యంలో కొత్తగా ఇందులో పొందుపరిచింది ఏంటి? ఓవరాల్గా వాళ్ళది హేట్ స్పీచ్ అని, ఒకరు మాట్లాడింది హేట్ స్పీచ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు, చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు, అలాగే ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకుమార్ గారు, హేట్ స్పీచ్ బిల్ అంటే హేట్ స్పీచ్ మీద ఎప్పుడు ఇష్యూ అవుతూనే ఉన్నాయి, దేశవ్యాప్తంగా అవుతూనే ఉన్నాయి. గతంలో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్య 15 దేశాలు మన దేశంతో దౌత్య సంబంధాలు తెగ్గొట్టుకున్నంత వరకు వెళ్ళాయి. సరే, ఇంకా దౌత్యపరంగా ఏవో ప్రయత్నాలు చేశారు, అవి కొంత వెనక్కి తగ్గాయి. అంటే హేట్ స్పీచ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, హేట్ స్పీచ్ వల్ల ఎన్నికల్లో ఫలితాలు డిసైడ్ అవుతున్నాయి, హేట్ స్పీచ్ వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోతున్నారు, ఒక విషయాన్ని నమ్మి ఓవర్గా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఈ హేట్ స్పీచ్ బిల్ ఇప్పుడు ప్రవేశపెట్టారు తెలంగాణలో, నిజంగా ఉపయోగం ఉంటుందా? మీ అంచనా ఏంటి? అంటే బిల్ అయితే కావాలండి, కానీ ఇలా మట్టుకు కాదు. ఓకే, కొంచెము ఎట్లా ఉందంటే ఏదో ఆదరాబాదరాగా హడావుడిగా నిపుణుల సలహాలు తీసుకోకుండా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు క్షేత్రస్థాయిలో పరిశీలనలు ఇట్లాంటివి ఏమీ లేకుండా కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో తిరగరు, ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఇక్కడి నుంచి వేస్తే ఇన్ని కిలోమీటర్లు వస్తుంది, ఇన్ని కిలోమీటర్లు వేస్తే మనకి బడ్జెట్ తక్కువలో అయిపోతుంది, మనకి ఇంత ఉపయోగం ఉంటుంది అని ఆలోచిస్తారు తప్పితే దీనివల్ల నిజంగా మనకు ఉపయోగం ఎక్కువ ఉంటుందా నష్టం ఎక్కువ ఉంటుందా? ఈ ఒక ఇళ్ల మీద నుంచి వెళ్తుంది అనుకోండి, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ల మీద నుంచి ఆ రోడ్డు వెళ్తుంది అనుకోండి, ఉపయోగం లేదు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు జెడ్పీ రోడ్లు అని చెప్పి వేసినాయి, జిల్లా పరిషత్ రోడ్లని వేసినాయి. ఇప్పుడు ఆ రోడ్లు ఉన్న ప్రతి చోట డెవలప్మెంట్కి అడ్డమైపోతున్నాయి ఆ రోడ్లు. దానికి ఇప్పుడు మళ్ళీ సవరణలు తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఎవరికి అవసరం అయితే మళ్ళీ లాబీ చేసుకొని వాటిని మళ్ళీ డిలీట్ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఉంది ఈ బిల్లు కూడా. నిజంగా హేట్ స్పీచెస్ వల్ల చాలా నష్టం అండి. ఎంత నష్టం అంటే ఒక్కొక్కసారి ప్రాణాలు పోతున్నాయి, ఒక్కొక్కసారి ఆస్తి నష్టం జరుగుతుంది. కొన్ని రోజులు ఇప్పుడు భయంసా లాంటి చోట కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. మనం ఎన్నోసార్లు చూసాం. మనం ఈ హేట్ స్పీచెస్ కొంతమంది హావభావాలతోటి చేయటము, రెచ్చగొట్టేలాగా చేయటము. ఎగ్జాంపుల్ మనం హైదరాబాదు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంత హేట్ అవసరం లేదండి, అంత విద్వేషం అక్కర్లా. ఎవరి మీదన్నా కానివ్వండి, శత్రువు మీద కూడా తగు పరిమాణంలో మాట్లాడాలి, విద్వేషం ఉండాలి, తగు పరిమాణం. ఇక్కడ అది ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ పరిమాణం ఎక్కువైన కొద్దీ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకని ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ ఈ విద్వేష ప్రసంగాల బిల్లు మట్టుకు కావాల్సిందే, కానీ ఇలా మట్టుకు కాదు. మీరు అన్నట్టుగా సమగ్రంగా లేదు అసలు ఏదో ఆదరాబాదరాగా చెయ్యాలని ఉద్దేశం మంచిదే, ప్రభుత్వం ఉద్దేశం మంచిదే, కానీ చాలా మంచిది. మీరు అన్నట్టుగా ఒక కొందరు ప్రముఖులతో మాట్లాడాల్సి ఇప్పుడు సుబ్బు గారు లాంటి అడ్వకేట్స్, మీలాంటి సామాజికవేత్తలు, రిటైర్డ్ జడ్జిలు, అవును, వీళ్ళందరితో మాట్లాడవలసిన తప్పే ఉంది. పైగా పొలిటికల్ పార్టీ నుంచి, మీ పొలిటికల్ పార్టీ నుంచి ఒకళ్ళని పంపించండి, మేము ఇట్లాంటి మీటింగులు చేస్తున్నాము. ఇవన్నీ నిజంగా ఒకానొక టైంలో పాత రోజుల్లో నాకు బాగా గుర్తు, జూబ్లీ హాల్ ఉంది కదా, అసలు ఆ జూబ్లీ హాల్లో ఇలాంటి మీటింగులు జరుగుతూ ఉండేవి. మహిళలకు సంబంధించిన అంశాల గురించి రివ్యూ మీటింగ్స్, బాలల హక్కులకు సంబంధించి రివ్యూ మీటింగ్స్, ఇట్లాంటివన్నీ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అదే జూబ్లీ హాల్ పెట్టింది పేరు అనమాట. ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఏదో ఒకటి జరిగేది. అసలు జూబ్లీ హాల్ తలుపులే తెరుచుకోవట్లేదండి ఇప్పుడు, ఏది లేదు. గత 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం తెలంగాణలో. మేము అసలు అడుగుతున్నాం, మహిళల పరిస్థితి మీద మీరు అసలు చర్చించరేంటి, రివ్యూ తీసుకురారేంటి అని అడుగుతున్నాం. అట్లా ఈ బిల్లు గురించి కూడా
ఈ బిల్లే కాదండి, ఏ బిల్లు తీసుకొచ్చినా ఇన్ డీటెయిల్ 10 మందిని పిలవండి, రైట్ 10 వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి. ఇప్పుడు మంది ప్రజాస్వామ్యం అండి, ఒపీనియన్స్ ని బట్టే ఉంటది. ఇప్పుడు అందరి అభిప్రాయాలు లేకోకుండా ఒక్కళ్ళ అభిప్రాయమే అయితే గనక మంది నిరంకుశ దేశం అవుతుంది, మంది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది? రైట్, ఓకే. సుబ్బు గారు మీరేం చెప్తారు సార్? ఆల్రెడీ మనకి బిఎన్ఎస్ఎస్ చట్టాలు ఉన్నాయి, అవి ఈ మధ్య కాలంలోనే మనకి అమల్లోకి కూడా వచ్చాయి, అందుబాటులో కూడా వచ్చాయి. కొత్తగా ఇప్పుడు దీని అవసరం ఏంటి? అందులో లేనివి ఇందులో ఏమైనా ఉన్నాయా? అందులో ఏమైనా హేట్ స్పీచ్ కోసం వాళ్ళు ప్రస్తావించలేదు ఏమైనా? ఖచ్చితంగా అండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ బిల్లు నిజంగా తెలంగాణకి నాకు సంబంధించినంత వరకు తెలంగాణలోనే కాదు, ఇది భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ఒక చట్ట రూపం దాల్చాల్సిందే. ఎందుకంటే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఏంటంటే నిజం కంటే కూడా ఏదో నిజం మన అంగట్లో నుంచి వచ్చేసరికి అబద్ధం దేశాన్ని చుట్టొచ్చినట్లుగా ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు మతానికి సంబంధించండి, వర్గానికి సంబంధించండి, వర్ణానికి సంబంధించండి, వ్యక్తుల సమూహానికి సంఘాలకు సంబంధించినటువంటి ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఈ హేట్ స్పీచ్ బిల్ 2026 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కృష్ణకుమారి గారు చెప్పినట్లుగా ఆదరాబాదరాగా వచ్చింది అయితే కాదు. ఇది ఖచ్చితంగా ఏజీ అడ్వకేట్ జనరల్కి సంబంధించి ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారైనటువంటి ఏజీ గారి సమక్షంలో న్యాయ సమీక్షకి వెళ్తుంది. అదేవిధంగా జీపీ గవర్నమెంట్ ప్లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమీక్షకి వెళ్తుంది. ఓకే. అదేవిధంగా ఎవరైతే న్యాయ నిపుణులు ఉన్నారో అంటే ఎక్స్ హైకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి, అదేవిధంగా జిల్లా స్థాయి న్యాయమూర్తులు కానివ్వండి, వీళ్ళందరికీ ఖచ్చితంగా ఒక అసెంబ్లీలో ఒక బిల్లుని తీర్మానం చేస్తున్నారు అని అంటే దాని వెనకాల చాలా పెద్ద ప్రొసీజరే స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్లో భాగంగా ఇవన్నీ కూడా న్యాయ సమీక్షకు వెళ్ళిన తర్వాత ఇవి బిల్లు రూపంగా వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కానివ్వండి, మినిస్టర్ స్థాయి వాళ్ళు కానివ్వండి, స్పీకర్ గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీ. అయితే ఇక్కడ మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవడంలో ఫస్ట్ విషయం ఏంటంటే ఈ హేట్ స్పీచ్ బిల్లు మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకే ప్రమాదకంగా తయారు కాబోతుంది. ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక హక్కుల్ని ఉల్లంఘించడంతో పాటుగా ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే ప్రముఖంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం నేను చూసినట్లయితే ఇది భావ ప్రకటనకి నిరోధకంగా ఉంటుంది అని అన్నారు. కానీ భావ ప్రకటనను కూని చేసేదే వాళ్ళు. మీరు చూస్తే మాధవీలత గారు ఎంతో విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, నాట్ ఓన్లీ అతనే కదా రాజా సింగ్ కూడా అదేవిధంగా రాజా సింగ్ కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే డైరెక్ట్గా కౌంటర్ చేస్తుంటారు, డైరెక్ట్గా దాడులు జరుగుతాయి. మీరు మొన్న రీసెంట్గా చూసిన అన్ని పార్టీలో ఉన్నారు మాట్లాడే వాళ్ళు కొంచెం మీరు అన్నట్టుగా ఈ తరహాగా కొంచెం రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం, దుమారం రేగొట్టేటట్టుగా మాట్లాడటం. ఎందుకు అంటే వాళ్ళు పొట్ట పోసుకోవటం కోసం, వాళ్ళు పబ్బం గడుపుకోవటం కోసం, వాళ్ళ ఉనికిని చాటుకోవటం కోసం, వాళ్ళు సుస్థిరమైనటువంటి స్థానాన్ని వాళ్ళ పార్టీలు సంపాదించుకోవటం కోసం ఇలాంటి జిమ్మిక్కులు అవాక్కులు చవాకులన్నీ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా నేనేమంటున్నానంటే వీళ్ళు అనేది ఏంటంటే భావ ప్రకటన హక్కుకి ఇది విఘాతం కలిగిస్తుంది. 1901 ఇది అంటే ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనది భావ ప్రకటన హక్కు, స్వేచ్ఛా స్వతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఇలాంటి వాటిలలో భావ ప్రకటన హక్కు అనేది ముఖ్యమైనది. కానీ వీళ్ళు చేసేదే భావ ప్రకటన హక్కుని కూని చేయడం. ఇక్కడ ఏంటంటే హేట్ స్పీచ్ బిల్ అనేది నిజంగా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఏంటంటే ఇప్పుడు ఒక సమాజంలో ఉన్నటువంటి మతానికి సంబంధించి కానివ్వండి, లింగానికి సంబంధించి కానీ, వర్గానికి సంబంధించి కానీ, వైకల్యానికి సంబంధించి కానీ, తెగకు సంబంధించి కానీ ఎవరైనా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించడానికి ఇలాంటి ఒక బిల్లు బ్రహ్మాస్త్రం లాంటిది. ఇక్కడ నేను ఇంకా లోతుగా అంటే దీన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పాలి అని అంటే ఇలాంటి బిల్లు రాజకీయ నాయకుల మూతికి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా కళ్ళెం వేస్తుంది. అదే విధంగా ఎవరైతే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం పొందడం కోసం లేదంటే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మతాల మధ్య కులాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చెంపపెట్టులాగే అవుతుంది. ఇక్కడ నేనేమంటానంటే ఇందులో ఉన్నటువంటి ఒకటే ఒక మైనస్ ఏంటంటే కృష్ణకుమారి గారితో నేను ఒక మాటలో ఏకీభవించేది ఏంటంటే ఇందులో సెక్షన్ 3 అనేది మాత్రం కొంచెం అభ్యంతరకరంగా ఉంది. సెక్షన్ 3 అనేది ఏంటంటే ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి మనకి. మనం కృష్ణకుమారి గారైనా నేనైనా చాలా మంది మనం వాట్సాప్ చాలా రకరకాల అంటే కులానికి సంబంధించి మతానికి సంబంధించి రకరకాలుగా సంబంధించి గ్రూపులు ఉంటాయి మనకి. సో ఆ గ్రూపులో
గ్రూపులలో ఏదైనా ఒక గ్రూప్లో మనకు తెలిసినవాడు తెలియనివాడు ఇప్పుడు యాడ్ చేశారనుకోండి, అందులో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విద్వేషపూరితమైన లేదా ద్వేషపూరితమైనటువంటి ఏదైనా అభ్యంతరకరమైనటువంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఓకే. అడ్మిన్ ఫార్వర్డ్ చేస్తే అందులో గ్రూప్ సభ్యులందరూ కూడా బాధ్యతలు చేయడం అనేది ఇదొకటి అభ్యంతరకరం. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ కమిటీకి దీన్ని అంటే పునర్పరిశీలనకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఒక సెక్షన్ 3 అనేది అభ్యంతరకరంగా ఉన్నది తప్ప మిగతా అదంతా కూడా ఇది నాకు తెలిసినంత యథావిధిగా అమలైతే ఎవరైనా సరే నాట్ ఓన్లీ కులానికి సంబంధించి వర్ణానికి సంబంధించి వర్గానికి సంబంధించి లింగ మతానికి సంబంధించినటువంటివి కాకోకుండా ఎవరైతే వాళ్ళ స్వప్రయోజనం కోసం లేదంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఉనికిని చాటుకోసం ఏది మాధవిలత లాంటి వాళ్ళు, రాజసింగ్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం మతాలను రెచ్చగొట్టి లేదా వర్గాల మధ్య వర్ణాల మధ్య లేదా కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చెంపపెట్టులాగా ఉంటుంది. వీళ్ళు నోరు జారి అహంకారంగా గానీ అంటే దురహంకారంతో కానివ్వండి లేదంటే విద్వేషపూరితంగా కానివ్వండి వాళ్ళ స్వప్రయోజనం కోసం కానీ హేట్ స్పీచ్లు చేయటం అనేది ఇక్కడ నిర్వీర్యం చేయబడుతుంది. ఓకే. అంటే కృష్ణకుమార్ గారు గతంలో మనం చూసాం కొందరు మహిళా జర్నలిస్టులు సజ్జనార్ని కలిశారు. కలిసేటప్పుడు ఇంకా మీడియా మీద కూడా విపరీతంగా దూషిస్తున్నారు, మహిళా జర్నలిస్టులను కూడా బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ కట్టించారు. అంటే వాటన్నిటి ఇంపాక్ట్ ఉందంటారు ఈ బిల్లు రావడానికి? అంటే ఒక అంశం కావచ్చు, అందుకే నేను బిల్లు కావాలి అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నండి మేము మన రేణు దేశాయ్ గారి మీద సోషల్ మీడియాలో చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తూ ఉంటాయి. ఆమె మన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం తర్వాత అయితే అసలు ఆ రోజు అక్కడికి వచ్చిన అతను కూడా అతను జర్నలిస్ట్ కాదు, కానీ వచ్చి అతను ఆమెని ఇష్టం వచ్చినట్టు ఆమె చెప్తుంటే నాకే బాధేసింది, ఏమి దున్నపోతు అని చెప్పి సంబోధిస్తే ఆ పక్కనున్న ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే నన్ను అంటేనే కదా నాకు బాధ, పక్కోళ్ళంటే నాకేంటి అనేటట్లు ఉన్నారు. అయితే ఆవిడ ఏం చేసింది, ఇంకొంతమంది ఒక లాయరు నేను ఆవిడ కలిసి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. ఏది ఆ ఒక్క దానికోసం కాదు, ఆవిడ మీద చాలా పరంపరగా ఆవిడ మీద విద్వేషంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే వెళ్తే ఇచ్చాం కంప్లైంట్. చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నారు. దానిలో ఆ పట్టుకుని వాళ్ళకి నేనే సజెషన్ ఇచ్చానంటే, ఇప్పుడు పట్టుకోవడం ఒకటే కాదండి, వాళ్ళని మీరేదో గట్టిగా మాట్లాడతారు, మీరు యూనిఫామ్ వేసుకుని ఉంటే మీరు చెప్పినప్పుడు ఆ క్షణానికి వాళ్ళు తల ఊపేసేసి వెళ్ళిపోతారు, ఏం భయం ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ మామూలే. అలా కాకుండా షీ టీమ్ తరహాలో కౌన్సిలింగ్ పెట్టండి, ఎవరి సమక్షంలో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో. అప్పుడేమవుద్దంటే ఓహో మా వాడి ఘనకార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయా అంటే, ఇప్పుడు మా వాడు ఇలాంటి చండాలమైన కామెంట్లు పెడుతున్నాడని ఒక తల్లి విన్నదనుకోండి, అక్కడే 2 చెంపదెబ్బలేస్తుంది. ఇప్పుడు షీ టీమ్స్ లో నేను చూశాను, ఇప్పుడు షీ టీమ్ కౌన్సిలింగ్ అయిపోయి అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయ్యేది. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి నిజంగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు తెలియదు. అందుకే షీ టీమ్స్ ఇంత గొప్పగా నేను సపోర్ట్ చేసేది అందుకు. దీనిలో కూడా ఇట్లాంటిది ఒకటి మీరు తీసుకొచ్చారనుకోండి, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు తగ్గుతారు అని చెప్పి మేము రికమెండేషన్ ఇచ్చాము. మరి అది వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారో తెలియదు. అయితే ఈ సజ్జనార్ గారిని కలిసిన దాని సందర్భంగా మహిళా జర్నలిస్టులు చెప్పారు కదా, మహిళా జర్నలిస్టులే కాదండి, అసలు మీకు నచ్చలేదు ఒక ఆమె, మీ పక్కింటి ఆమె నచ్చలేదు అనుకోండి, వెంటనే ఒక ఇవాళ అందరికి ఫ్యామిలీ గ్రూపులని క్యాస్ట్ గ్రూపులని ఇలా రకరకాల వాట్సాప్ గ్రూపులు విపరీతంగా వచ్చేసినాయి కదా. ఎంత భయంకరమైన కామెంట్స్ పెడుతున్నారంటే, అంటే వీళ్ళకి వేరే రకంగా చాలా టెన్షన్స్ ఉంటున్నాయి. ప్రతి మనిషి వాళ్ళ ఒత్తిడిలో ఉంటున్నారు. ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు ఇలాంటిది పెట్టేసేసి వాళ్ళ ఇది తగ్గించుకుంటున్నారు అనిపిస్తుంది. అందుకని దీనికి సంబంధించి అసలు ఒక చర్చ జరగాలి ఈ సోషల్ మీడియా కామెంట్స్ గురించి. అలాగే ఇంకోటండి, మరి ఆగుతుంది అంటారు ఈ బిల్లు వస్తుంది కాబట్టి ఇవన్నీ ఆగుతాయా, లేదంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని చట్టాలు ఉన్నా కూడా చట్టాలకు భయమే కాదు మేడం, ఇక్కడ ఏంటంటే భయమే కాదండి, దీంట్లో ఖచ్చితంగా
హేట్ అంటే ఉద్దేశపూర్వకంగా ద్వేషపూర్వకంగా ఎవరైనా అంటే ఇంటెన్షనల్లీ దే ఆర్ కాన్షియస్. కాదండి, ఎవరైనా ఒక జరిగిన దానిపైన ఒక అభిప్రాయం చెప్పడం వేరండి, ఒక అక్కస్తో కూడిన మాట్లాడడం వేరు, ఒక ప్రయోజనంతో కూడిన ఒక అభిప్రాయాన్ని చెప్పడం వేరు. పైగా ఒక మనిషిని పొగుడుతూ, ఇప్పుడు మనం చూస్తుంటాం సినిమా హీరోలు ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ వారు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, కూడా గుడ్డా అనిపిస్తుంది. ఒక హీరోని వెనకేసుకొచ్చుకొని ఇంకో హీరోని బాగా భయంకరంగా డిఫేమ్ చేయడం, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ అవి జస్ట్ మాటల రూపంలో ఉండేవి. మా చిన్నప్పుడు మేము వింటుండేవాళ్ళం, కిట్టిగాడు, నాగ్గాడు, అనేవాళ్ళు. అది ఆ మాట్లాడటంతో అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు కామెంట్లు పెడుతుంటే ఏమవుతుంది, ఈ కామెంట్ చూసి ఇంకొకళ్ళకి ఒక బలం వచ్చేస్తుంది, ఓ ఇలా కామెంట్ పెట్టొచ్చు అనమాట అని కామెంట్లు పెట్టేస్తారు. అసలు ముందు మెయిన్ అండి, రాజకీయ నాయకులు ఇవాళ కొంతమంది స్వార్థంతో ఈ బిల్లు వద్దు అంటున్నారు. రీజన్ ఏంటి అంటే, ఎవరైతే వ్యతిరేకించారో అంటే ఒక ఇష్యూ ఉంది ఇక్కడ ఏంటంటే, కొందరు రాజకీయ నాయకులు హేట్ స్పీచ్ మాట్లాడుతున్నారు, దాన్ని నేను కాదనటం లేదు. అంటే దీన్ని కొందరు పైన ఒక అస్త్రంగా వాడుకుంటారు రాజకీయ పార్టీలో చర్చ కాదండి. వాడుకుంటారు, కర్ణాటకలో కొంచెం ఇష్యూ అయింది, వాడుకుంటారు. ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న వాళ్ళ భయం ఏంటి అంటే, అసలు ఇప్పుడు మనం చాలా రెడీ చేసి పెట్టుకున్నాం అస్త్రాలు. ఏది, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని కానీ లేకపోతే ఇంకొక పార్టీని కానీ ఓడించడానికి మనం ఈ సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకొని, అలాగే ఇప్పుడు ఒక సభలోనే హేట్ స్పీచ్ చేయక్కర్లేదండి, సోషల్ మీడియా వేదికగా హేట్ స్పీచ్ చేయొచ్చు కదా. అలా చేసి వాళ్ళ ఒక ప్రయోజనాన్ని ఆశించే వాళ్ళు కూడా ఈ రోజు అరే మనం చాలా రెడీ అయిపోయాము, ఇవాళ ఈ బిల్లు వచ్చేస్తే అలాంటి పనులు చేయడానికి అవ్వదు కదా అని భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇందాక అన్నట్లు కక్ష సాధింపుకి ఈ బిల్లును వాడుకుంటారేమో భయపడుతున్నారు. కానీ ఇవాళండి ఎవరైనా కక్ష సాధింపుతోటి ఒక కేసు పెడితే ఆ కేసుని ఇంకేముంది నా జీవితం అయిపోయింది అని ఆ కేసుని చూసి గుండె పగిలి గుండెపోటు తెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరండి. అందరికీ లాయర్లు వాళ్ళు అందుబాటులో ఉన్నారు, ఏం చేయాలో బాగా తెలుసు. అందుకని విద్వేషానికి వాడుకుంటారు అనే దానికన్నా దీన్ని ఇంకొంచెం అంటే అసలు విద్వేషమైన ప్రసంగం అంటే ఏంటి అనే ఒక నిర్వచనమే లేదు. రైట్, నేను అదే అడగబోతున్నాను. సుబ్బు గారు మీరు చెప్పాలి, అసలు హేట్ స్పీచ్ కి నిర్వచనం ఏంటి, దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? పోలీసులు డిసైడ్ చేయాలా, కోర్టు డిసైడ్ చేస్తుందా, లేదంటే సమాజం డిసైడ్ చేస్తుందా? అయితే మంచి క్వశ్చన్ అడిగారు. దీన్ని మండల స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్ 2026 ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది హేట్ స్పీచా కాదని డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఈ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో 2026 దీని ప్రకారం ఎవరైనా సరే ఒక బాధితుడు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి మీద మనం విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ప్రాథమిక మాధ్యమాల్లో కానివ్వండి, మనం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేటట్లు మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తికి ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో తనకి ఈ చట్టం ద్వారా ఏమంటారు కొంచెం ఆర్థిక స్వావలంబన కల్పిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ హేట్ స్పీచ్ నిజంగా చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారో ఈ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే తేలుస్తారో అది తేల్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అంటే ఆ హేట్ స్పీచ్ యొక్క గాఢతను బట్టి 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు అతనికి శిక్ష ఉంటుంది. అదేవిధంగా తను పదే అలాంటి హేట్ స్పీచ్లు చేస్తూ ఉంటే అంటే 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటుగా 50,000 రూపాయల జరిమానా ఉంటుంది. అదేవిధంగా తను ఆఫిచ్యువేటెడ్గా అంటే తను మరలా పునరావృతంగా అదే పని చేస్తుంటే తనకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, 1,00,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు హేట్ స్పీచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మీరు అడిగారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే వాళ్ళు జడ్జిలు అవ్వచ్చు, ఈ మండలంలో కానివ్వండి అధికారి ఎవరైతే ఉన్నారో ఇతను హేట్ స్పీచ్ చేస్తుండని అనుమానం వచ్చినా తిను ఇలాంటి
ఇలాంటివి అంటే సంఘంలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఇతను పదే పదే ఇలాంటివి చేస్తానని చెప్పి తనకు అనిపించినా సరే తనకి పూర్తి స్థాయిలో అతను చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఒక వ్యక్తి గురించి కానివ్వండి, సంస్థ గురించి కానివ్వండి, లేదంటే సంస్థలో చేస్తున్నటువంటి వ్యక్తి చేసినప్పటికీ కూడా సంస్థ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. తనతో పాటుగా ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి సంబంధించినటువంటి ఆ ఛానల్లో నుంచి దాన్ని రిమూవ్ చేయడం కానివ్వండి, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, తనని జైలుకు పంపించడం కానివ్వండి, ఉన్నత విచారణ చేయడానికి కానివ్వండి, ఆ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక సభ్యుడు మాట్లాడితే ఆ యూనియన్ సంబంధించిన మొత్తం ఆ యూనియన్ నేత కూడా బాధ్యత వహిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్టూడియో ఈ 10 TV అని. దీంట్లో ఇప్పుడు మీరు ఒక అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యని యూట్యూబ్ ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా మీరు ప్రసారం చేశారనుకోండి, దీంట్లో మీరు పనిచేస్తున్నప్పుడు దీనికి సర్వనియంత్రణాధికారి ఎవరు? మీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దీని MD గారు. సో అలాంటప్పుడు తను ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న ఒకటి సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఏంటంటే చెక్ మీద సంతకం పెట్టిస్తే, సార్ నేను ఇచ్చింది 2 లక్షలు కానీ అతను రాసుకుంది 15 లక్షలు అని అంటే, నువ్వు దేని మీద సంతకం పెట్టించి ఎంటీ చెక్ మీద సంతకం పెట్టి అంటే ఎంటీ చెక్ మీద నువ్వు సంతకం పెట్టి ఇచ్చావంటే నువ్వు దానికి అంగీకారం తెలిపినట్లే కదా, నువ్వు నమ్మకం ఉన్నట్టే కదా. అంటే దాంట్లో ఎంత రాసుకున్నా సరే నీ సంతకం ఉంది అంటే నువ్వు ఎంటీ చెక్ ఇవ్వడం నీది తప్పు. సో అలాంటప్పుడు దానికి నువ్వు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందని చెప్పి ఏ విధంగా అయితే చేసిందో, అలాగే ఇట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్టూడియో ద్వారా మీరు ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ అధికారాన్ని ప్రసారం చేసేటువంటి బాధ్యతలన్నీ మీ సంస్థ మీకు అప్పగించినప్పుడు దానికి ఖచ్చితంగా మీరు ఏ చేసినా వాళ్లే బాధ్యులు. సో ఇక్కడ ఒక విచక్షణతో కూడిన అంటే అలాగే బాధ్యత ఉండాలి. నేను అదే అంటున్నా. సో ఇలాంటి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తను ఉన్నత విచారణ చేసేటప్పుడు ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వీడియోని డిలీట్ చేయడం కానివ్వండి, ఆ హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవటం కానివ్వండి, ఏదైనా సంస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మీలాగా, ఎవరైనా సరే ఒక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి తను విజ్ఞత లేకోకుండా తన స్వార్థం కోసం స్వప్రయోజనం కోసం నచ్చినట్టు మాట్లాడడం కాదు, మళ్ళీ నచ్చినట్టు మాట్లాడడం సెపరేట్. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఒక సంస్థలో ఉన్నటువంటి ఏదైనా కానివ్వండి, వాళ్ళు మతం గురించో, రాజకీయం గురించో, లేదంటే ఒక కులం గురించో, మతం గురించో, స్త్రీలకు అంటే లింగ భేదానికి సంబంధించో, వైకల్యానికి సంబంధించో చేస్తారు. సో మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఇలాంటివి చేసినప్పుడు బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కానీ ప్రభుత్వం దీంట్లో నుంచి ఇప్పుడు కళలకి కానివ్వండి, కరపత్రాలకి కానివ్వండి, అంటే పుస్తక రచనలకి వీటిని ఎగ్జంప్షన్ అంటే వీటికి మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే కొన్ని సార్లు మనం మినహాయింపు ఇవ్వటాన్ని తప్పపట్టను, కానీ కొన్నిసార్లు కొన్ని బుక్సే ఒక రకంగా ఒక చర్చకి దారితీస్తాయి. అంటే నేను ఏమంటానంటే అండి, మనకి ఖచ్చితంగా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి కొన్ని డిమెరిట్స్ ఉంటాయని ఉండకపోవడం అనేది అంటే డిమెరిట్స్. నేను అనేది పరిధులు పరిమితులు వేరు, డిమెరిట్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కేవలం మంచి వ్యక్తి ఎవడుండు, కేవలం చెడ్డ వ్యక్తి ఎవడుండు, మంచి చెడులు కలిసిన వ్యక్తే మనిషి. అలాగే ఒక సందర్భం జరుగుతున్న ఒక పుస్తక రూపం దాల్చిన, ఒక వ్యాస రూపం దాల్చిన, లేదంటే ఒక కావ్య రూపం దాల్చిన, ఒక దృశ్య రూపం దాల్చిన, ఖచ్చితంగా దాంట్లో మసాలా. ఇప్పుడు సినిమాలో ఎట్లయితే మనకి నవరసాల్లో ఎలా అయితే శృంగారం తర్వాత అలాంటివి ఎలాంటివి అయితే ఉంటాయో, ఒక ప్రోడక్ట్ అది వ్యాసరచ అంటే ఒక రచన రూపం కానివ్వండి, దృశ్య రూపం కానివ్వండి, లేదంటే ఒకటి ఏదైనా సరే బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఎంతో కొంచెం డిమెరిట్స్ శృతి మించకుండా మోతాదులు ఉన్నప్పుడు దాన్ని మనం కట్టడి చేయలేం. అలా చేస్తే ఆ సాహిత్యానికి విలువ ఉండదు. ఆ ఒక సాహిత్యం ఎక్స్క్లూజివ్ ఫర్ నాట్ ఓన్లీ స్పీచ్. ఇదేంటంటే స్పీచ్ తో పాటుగా వ్యాఖ్యలు, స్పీచ్ వేరు. ఇప్పుడు ఒక సభ ఏదన్నా కూడా అది మాట రూపంలోనే ఉండాలి. లేదు, మళ్ళీ దీన్ని మీరు తప్పుగా అర్థం చేసి. ఇప్పుడు స్పీచ్ అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక సభలో చేసే స్పీచ్, లేదంటే ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, మనం రీసెంట్ గా చూసుకుందాం, ఆయన మధ్యాహ్న భోజనం గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన, అది తప్పు. అది అహంకారపూరితమైనటువంటి పట్టు పీతాంబరాలు కట్టుకొని పంచపక్ష పరమన్నాలు తినేయానికి పేదవాడి నోట్లో ఉన్నటువంటి గంజిలో ఉన్న ఉప్పు మీద అటువంటి కుళ్ళు స్వభావం అది. సో అలాంటి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కాకపోతే ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతాయి. కానీ బిల్లు వచ్చిన దానికంటే ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంచెం ఆయన తప్పించుకోవడానికి ఎగ్జాక్ట్లీ ఆ తరహా వ్యాఖ్యలు ఎప్పుడు కూడా అంటే సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే ఒక అభ్యున్నతికి సంబంధించినటువంటి వ్యక్తి కానివ్వండి, ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి కానివ్వండి, లేదంటే బాధ్యతాయుతమైనటువంటి ఇప్పుడు కృష్ణకుమారి గారు లాంటి
మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కట్టడి చేస్తుంది. అదే విధంగా రాజకీయంగా ఒకరినొకరు అంటే దాడి ప్రతిదాడులు సోషల్ మీడియా వేదికగా చేసుకోకుండా, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే రాబోయే రోజులలో ఇప్పుడు నేను కృష్ణకుమారి గారిని తిట్టా లైవ్ లో, కృష్ణకుమారి గారు నన్ను తిట్టారు, అట్లా మేము అభ్యంతరం అంటే డైరెక్ట్ వారు కాకుండా ఇండైరెక్ట్ వారు. ఇదేంటంటే సమాజానికి ఇది మంచి ధోరణి మంచి పోకడి కాదు. సో ఇలాంటివన్నీ అరికట్టడానికి రేపొద్దున దీంట్లో ఇంకోటి కూడా ఉంది, చనిపోయిన వ్యక్తుల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు. మీరు చూసుకున్నట్లయితే కంగనా రనౌత్ గారు ఇందిరాగాంధీ గారి గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మాట్లాడారు. అదే విధంగా ఇది మన మోడీ గారి గురించి కూడా చాలా మంది దారుణమైనటువంటి వ్యాఖ్యలు, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి దారుణమైన వ్యాఖ్యలు, నెహ్రూ గురించి కూడా అయితే చెప్పక్కల. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ తెలంగాణ. నో ఎగ్జాక్ట్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ తెలంగాణ. మీరు చూసుకున్నట్లయితే కర్ణాటకలో కూడా ఒక ప్రయత్నం జరిగింది, కర్ణాటకలో కూడా పెట్టారు, కర్ణాటకలో ఉంది. నేను ఏమంటానంటే ఇక్కడ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ పోకడ అనేది ఒక సెక్యులర్ భావజాలాన్ని ప్రతిబింబించే పోకడ. ఐ డెఫినెట్లీ నేను దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. కానీ దీనిలో ఉన్నటువంటి సెక్షన్ 3ని మాత్రం కొంచెం దాన్ని సవరించి కొన్ని తీయాలి, కొన్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉందండి. రైట్. కానీ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. కొందరు ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, కంటెంట్ రైటర్స్ వీళ్ళందరూ వస్తున్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. సమస్య ఏమైందంటే ఓపెన్గా పబ్లిక్ కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కొందరు జెన్యూన్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్న వర్గం కొందరు ఉంటున్నారు. వాళ్ళకి మించి ఒకరు వన్ సైడ్, మరొకరు మరో సైడే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్నిసార్లు ఫ్యాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఫ్యాక్ట్ లేకుండా దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది, ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, కంటెంట్ రైటర్స్ అని మీడియాలో యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళు వాటి మీ ఇంపాక్ట్ కూడా మనకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏమాత్రం ఫ్యాక్ట్స్కి అంటే నిజాలు వాళ్ళకి తెలియక కానీ లేదు తెలిసి కూడా కొన్ని ప్రయోజనాల కోసం కానీ అబద్ధాలు ప్రచారం చేశారనుకోండి, వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అవనివ్వండి, లేకపోతే ఇన్ హౌస్ జర్నలిస్టులు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి. ఇప్పుడు ఏదైనా డేటా అనేది ఒకటి ఉంటుంది కదండి, కొంచెం చిన్న హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఇప్పుడు మన భారతదేశ జనాభా ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 140 కోట్లు అని మాట్లాడుతున్నారు. 140 కోట్లే అని ఎవరు చెప్పారు మీకు అంటే అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటది కాబట్టి 140 కోట్లు అంటారు. అట్లా కాకుండా మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నట్లుగా ఓ 250 కోట్లు జనాభా ఉంది, భారతదేశం చేరిపోయింది అని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మాట్లాడారు అనుకోండి, అది ఖచ్చితంగా తప్పే. అలాగే స్పెక్యులేటివ్ మాటలు మాట్లాడటం ఇంకేముంది, అసలు బంగారం 10,000కే పడిపోతుందంట అని ఒక జర్నలిస్టు మాట్లాడారు. చాలా మంది అది హేట్ స్పీచ్ కిందకి వస్తుందా? హేట్ స్పీచ్ కాదు, అబద్ధాలు, అబద్ధాలు. ఇప్పుడు 10,000కే వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు వెళ్తారు బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి 10,000కే వస్తుందని చెప్తున్నారు, మీరు ఎందుకు ఇంత రేటు చెప్తున్నారని అడిగారు అనుకోండి, అది ఒక గందరగోళాన్ని సృష్టించినట్టేగా. అందుకే సమాజంలో కేవలం మిస్ఇన్ఫర్మేషన్ కి ఈ బిల్లులో ప్రస్తావన ఉంది. అంటే తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు సమాచారం, ఈ తప్పుడు సమాచారం వల్ల కూడా ఫేక్ న్యూస్ వల్ల కూడా. నిమిషం నాకు ఒక చిన్న అవకాశం ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ నేనేమంటానంటే మీరు అడిగిన క్వశ్చన్ కి మన కృష్ణకుమారి గారితో పాటు నేను ఒక చిన్నది యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే కంటెంట్ క్రియేటర్లు కానివ్వండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానివ్వండి, జర్నలిజాన్ని 4th ఎస్టేట్గా తీసుకోవటం లేదు. వాళ్ళు ఏంటంటే ఏ జర్నలిజం చదవరు, ఎటువంటి ఉండదు వాళ్ళ దగ్గర, సర్టిఫికేట్ ఉండదు. ఇప్పుడు మేము అడ్వకేట్ అయిన ఉంటే లా చదువుకొని ఒక బార్ అసోసియేషన్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వచ్చి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయడం దానికి ఒక క్వాలిఫికేషన్. కానీ ఇప్పుడున్న ప్రస్తుత నవీన సమాజంలో జర్నలిస్ట్ కి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. నేను అదే అంటున్నా సార్, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గురించి చెప్తున్నా. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను అదే అంటానండి, ఒక చిన్న మైక్ ఒక కెమెరా ఉంటే ఈజ్ ద జర్నలిస్ట్. అలా ఏంటంటే వాళ్ళు దీన్ని స్వలాభం కోసం, ధనార్జన కోసం, ఒక వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం కోసం లేనిపోని కళ్ళబుల్లు కబుర్లు, ఊహాజనికమైనటువంటి విషయాలు మీరు చూసుకున్నట్లయితే ఒక విషయంలో ఒకడు తను ప్రమోట్ చేసుకోవాలి. తను ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడ సామాజికవేత్తగా, ఆవిడ చాలా సుపరిచితురాలు.
బాధితురాలు, ఇప్పుడు నేను న్యాయవాదిగా చాలా సూపర్. కానీ ఒక అన్నోన్ వ్యక్తి సడన్ గా తను పాపులర్ అవడానికి ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చి తను తాను ప్రమోట్ చేసుకుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి తప్పు వ్యాపారం. మనం చూసామండి శివాజీ ఇష్యూ అప్పుడు చాలా మంది అసలు ఇష్టారీతిని మాట్లాడేశారు సంబంధం లేకుండా. అలాగే భార్యాభర్తల పంచాయతీలు వచ్చినప్పుడు కూడా ఒకళ్ళ పక్షం తీసేసుకుని రెండో వాళ్ళని దుమ్మెత్తి పోసేటట్లు అసలు వీళ్ళే వాదులు ప్రతివాదులు అన్నట్లుగా అయిపోయి మాట్లాడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక రకంగా ఇది చెక్ పెట్టినట్టే అవుతుందండి. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళు సబ్జెక్టు గురించి అవగాహన లేకుండా, డేటా తోటి సంబంధం లేకోకుండా ఎవరి కొమ్ము కాసేటట్లు ఉన్నారు అనుకోండి. అది కానీ ఇప్పుడు సార్ చెప్పిన అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరైతే దీని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దృష్టికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు నేనే బాధితురాలండి, నా గురించే ఒక వ్యాఖ్య చేశారు, నేను వాళ్ళకి అప్రోచ్ అవుతాను కదా, అయ్యి నేను దానికి సంబంధించిన ఆధారాలు చూపించాను అనుకోండి, నాకు ఒక రిలీఫ్ దొరుకుతుంది కదా. అలా కాకుండా నేను ఒక కేసు వేసుకొని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకుని ఇదంతా అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఇప్పుడు ఆ మధ్య నేను పార్క్ స్థలం ఏదో కబ్జా చేశాను అని చెప్పి నా మీద ఒకళ్ళు వీడియో చేసి పెట్టారు. అసలు ఒక రకంగా చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ఇంత డిఫేమ్ చేయాలని చూశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేశారు అంటే తెలిసిందే. వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని నేను విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాను, అందుకని వాళ్ళు కుమ్మక్కైపోయి వీడియో చేశారు. అంటే ఏంటి, ఇలా అనగానే నేను నోరు మూసుకుంటాను అని. నేను ఎందుకు నోరు మూసుకుంటాను, నేను కేసు పెట్టా, నేను ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టాను. అయితే అదే ఇప్పుడు కనుక ఈ విధానం వచ్చింది అనుకోండి, నేను వీళ్ళని అప్రోచ్ అయ్యాను అనుకోండి, నాకు త్వరగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సత్వర న్యాయం జరగటమే కాదండి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందుతుంది. అదే విధంగా ఎవరైతే చేసినటువంటి హేట్ స్పీచ్ కానివ్వండి, ఏది మనం ఇందాక అన్నట్టుగా కులం గురించి కానివ్వండి, మతం గురించి కానివ్వండి, వర్గాల గురించి కానివ్వండి, కానివ్వండి, ఒకటండి ఆ పరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి లేదండి. ప్రభుత్వం డబ్బు ఎందుకు వృధా చేయాలి, ఎవరైతే చేశారో వాళ్ళ నుంచే ఆ డబ్బు రాబట్టాలి అనేది కూడా పెట్టాలి. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నిందితుడికి మనం పరిహారం అంటే చెల్లించమన్నాం అంటే దాంట్లో ముందుగా అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది, తర్వాత ఆ నిధి నుంచి ప్రభుత్వ ఖజానాన్ని నింపుతుంది. ఖచ్చితంగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను ఖచ్చితంగా ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడు ఉండో, తన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుల్ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వెంటనే సత్వర న్యాయం ప్రభుత్వం చేయాలి కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం నిలకడగా ఉండాలి కాబట్టి, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అంటే ఒక నిలకడైనటువంటి స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి కోసం వాళ్ళు ముందుగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ తర్వాత దాన్ని ఖజానా నింపేది మాత్రం అంటే ఆ బడ్డెన్ గనక ఆ నిందితుడి పైన వెయ్యకపోతే ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. ఏం పోయింది, కేర్లెస్ గా ఇంకొంతమంది కేర్లెస్ గా తీసుకుంటే ఇంకొంతమంది ఈజీగా తీసుకుంటారు. అంటే కృష్ణ కుమార్ గారు, ఇక్కడ ఇంకో ఇష్యూ అంటే ఈ చట్టం వల్ల కమ్యూనల్ హార్మోన్ పెంచుతుందా, లేక రెండు వర్గాల మధ్య మరింత అగాధం ఏమైనా సృష్టిస్తుందా? అగాధం సృష్టించే అవకాశం లేదండి. కమ్యూనల్ హార్మోని అంటే పదే విద్వేషపూరిత అనేసరికి ఎక్కువ ఈ మతానికి సంబంధించే కులం మీద ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి, మనం కోవాబన్ విషయం చూసాం, ఎంత విద్వేషం అండి అది. అట్లాంటివి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఏంటి అంటే అన్నట్టుగా ఈ బిల్లు అప్పుడే ఉంటే ఆ కోవాబన్ మీద ఎవరైతే చేశారో ఆ ప్రెజెంటేషన్ అడావడి చేసి దాన్ని కొంచెం లేపారు, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అయ్యేవాళ్ళు. అందుకని ఏంటంటే ఈ బిల్లు వచ్చింది అన్నప్పుడు, కాకపోతే బిల్లు రావటం ఒక్కటే కాదండి, ఈ బిల్లులో ఏం అంశాలు ఉన్నాయి, ఈ అంశాల పట్ల సమాజానికి అవగాహన కలిగించాలి. అది ఎక్కడ ఈ బిల్లులో నేను చూడలేదు. లేదు ఉందండి. లాస్ట్ క్లాస్ లో ఏంటంటే ప్రతి దానికి కూడా మీరు అందుకని దానికి క్షుణ్ణంగా మరొకసారి చూడండి. చూడకపోతే ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి న్యాయాల పట్ల, న్యాయస్థానాల పట్ల, చట్టాల పట్ల, కొత్తగా వచ్చిన బిల్స్ పట్ల ఖచ్చితంగా ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడానికి డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది వాలంటీర్గా అడ్వకేట్లు చాలా విషయాల గురించి నిగూఢంగా చెప్తున్నారు. సో దీంట్లో కూడా ఖచ్చితంగా ఈ చట్టానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ఆఫ్టర్ బిల్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. బిఎన్ఎస్ ఉందండి, బిఎన్ఎస్
గురించి ఉంది. అది చట్టం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక అంటే నోటీస్ రిలీజ్ చేసింది. అంటే ఏ ఏ చట్టాలు దేనికి వర్తిస్తే, ముందుగా ఏ చట్టాల్లోనే, తర్వాత ఏ చట్టాల్లోనే చట్ట సవరణలు ఎలా జరిగింది, ముందుగా ఉన్నటువంటి సెక్షన్ కి ఏ విధమైనటువంటి శిక్ష పడింది, తర్వాత వచ్చినటువంటి సెక్షన్ కి ఏ విధంగా శిక్ష పడింది అనేది సవరణ తర్వాత ఖచ్చితంగా అది పబ్లిక్ డొమైన్ కి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చట్టం గురించి తెలియనప్పుడు, చట్టం గురించి అవగాహన లేనప్పుడు ఒక బాధితుడు సుబ్బు గారు మీరు అన్నారు కాబట్టి బిఎన్ఎస్ ఇవన్నీ ఆల్రెడీ మనకు అమలు వచ్చాయి కాబట్టి వాటిలో హేట్ స్పీచెస్ కోసం ప్రస్తావన ఏమైనా లేదా? హేట్ స్పీచెస్ గురించి ప్రస్తావన ప్రత్యేకించి లేదు, కానీ హేట్ స్పీచ్ గురించి ఖచ్చితంగా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి, అంటే ఒక వ్యక్తి తను ఉద్దేశపూర్వకంగా అది స్వార్థం కోసం కానివ్వండి, స్వప్రయోజనం కోసం కానివ్వండి, ధనార్జన కోసం కానివ్వండి, వేరే ఒకరి ప్రయోజనాలు కాపాడటం కోసం అయినప్పటికీ కూడా సో చేసినట్లయితే అది ప్రాథమిక మాధ్యమాల ద్వారా చేసినట్లయితే ఐటీ యాక్ట్, అంటే ఐటీ యాక్ట్ ద్వారా అంటే దాని మీద శిక్షలు తీసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ బిల్ అనేది ఒక ప్రత్యేకంగా రాబట్టడం ద్వారా హేట్ స్పీచ్ బిల్ 2026 కేసు అమలవుతుంది. ప్రాథమిక మాధ్యమాల ద్వారా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మీద ఐటీ యాక్ట్ నమోదవుతుంది. ఒకవేళ కమ్యూనల్ కి సంబంధించినటువంటి ఇష్యూ అయి ఉంటే, కమ్యూనల్ కి సంబంధించిన సెక్షన్స్ ఇంప్లీడ్ అయి ఉంటే, అదే విధంగా ఒక అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి చేసినట్లయితే ఈ కేసులతో పాటు హేట్ స్పీచ్ తో పాటుగా ఐటీ యాక్ట్ తో పాటుగా అట్రాసిటీ కేసు కూడా నమోదవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకో అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఇది కరెక్టేనా? అలా 100% కరెక్ట్ చెయ్యాలి. దానివల్ల మిస్యూజ్ అవుతుంది. నేనేమంటానంటే ఇక్కడ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అనే దాని గురించి కొంతమంది వ్యక్తులకి ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది తప్పు. ఖచ్చితంగా ఇలాంటి కొన్ని విషయాల్లో నేను ఏం చేస్తానంటే, మీరు చూసుకున్నట్లయితే చైనాలో రేప్ కేసులు కానివ్వండి, లేదంటే మర్డర్ కేసులు కానివ్వండి జరిగితే దానికి విచారణ అనేది చాలా వేగవంతంగా చేసి నెలల వ్యవధిలోనే ఆ వ్యక్తికి శిక్ష అనేది పడడం జరుగుతుంది. అలాగే ఇలాంటి హేట్ స్పీచ్ కు సంబంధించినటువంటి బిల్లు ఇప్పుడు తినని తీసుకెళ్లి 3rd డిగ్రీ ట్రీట్మెంట్, ఏది ఒక రాజకీయ నాయకులు అయితే ఒకవేళ 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, అది బయటికి రాదు, అది వేరే విషయం. కానీ అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు కదా. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ రాజకీయ నేతలకు కూడా ఈ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారా? అదే మాట్లాడబోతున్నా. నేనేమంటానంటే ప్రతి వ్యక్తి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానం. అలాంటప్పుడు ఇలాంటి కేసులు ప్రత్యేకించి ఖచ్చితంగా ఒక సాధారణ స్థాయి వ్యక్తిని ఏ విధంగా అయితే వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు, సీఎం స్థాయి వ్యక్తినైనా సరే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే ఒక కఠిన నిబంధనని, అది ఎంతటి వారైనా ఎంత పెద్దవాళ్ళైనా చట్టానికి అందరూ సమానులే, చట్టానికి ఎవరు చుట్టం కాదు అనే ఒక నిబంధన బలంగా తీసుకొస్తే ఇది అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రస్తావన ఉందా ఇప్పుడు ఇందులో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుందండి. ఎందుకు అని అంటే కనీసం నాకు తెలిసి వాళ్ళ మీద కేసులు కూడా అవ్వవు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, లేదంటే క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి కమిషనర్స్ ఉంటారు, ఎస్సీ కమిషనర్, బీసీ వెల్ఫేర్ కమిషనర్, ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా అవ్వవు. ఎందుకంటే వీళ్ళు సమాజంలో వీళ్ళు రూలర్స్ గా ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు వీళ్ళ మీద కేసులు పెడతారు? మరి అంటే చట్టం ఎందుకంటే ప్రజా అంటే నేను ఒక పార్టీ ఆ పార్టీ అనట్లేదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతున్నారు విదేశపూరితంగా కదా. అసలు మెయిన్ చేసేదే పబ్లిక్ వాళ్ళకి సంబంధించి ప్రజాప్రతినిధులే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ అవుతారు. అసలు హేట్ స్పీచ్ అనేదే ప్రజాప్రతినిధులు అవ్వాలనే ఆకాంక్షతో, దురుద్దేశంతో పొలోమంటూ వచ్చే ఈ మాధవీలత బ్యాచ్ లాంటి వాళ్ళు లేదండి. ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబులను చూస్తే చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అసహ్యమైనటువంటి జిగుప్సాకరమైన మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళని వెంటనే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేస్తారు. అదే ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా యూనిఫామ్ తీసినవరా నీ తేల్చుకుందా కాకుండా దీన్ని స్ట్రిక్ట్ గా కఠినంగా అమలు చేయాలనేది మా కోరిక. స్ట్రిక్ట్ గా అమలు చేయాలి, ఓకే. కానీ నేను ఇప్పుడు ఎక్కువ మంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే వాళ్ళ ప్రస్తావన ఉందా లేదా ఇందులో అనేది ఇప్పుడు ప్రధానమైంది. అంటే ఒక మంత్రి నచ్చినట్టుగా మాట్లాడేసి విద్వేషపూరితంగా మాట్లాడి రెచ్చగొట్టు మాట్లాడిస్తే ఇంకా ఆయనకి బిల్లు ఈ చట్టం వర్తించదన్న అనేది ఒకటి. రెండోది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలు,
అంటే ఎవరెవరు జడ్పీ దీని నుంచి చైర్మన్లు మినహాయింపు పొందుతారు అనేది ఎక్కడ చట్టంలో లేదు కదండి. కాబట్టి చట్టం ముందు అందరూ అది సమానంగా- క్లారిటీ రావాలి, అది క్లారిటీ clarity రావాలంట. రావాలంట. ఎవరు దీని నుంచి ఎవరికి మినహాయింపు, ఎవరికి ఈ పరిధిలోకి వస్తారన్నది క్లారిటీ రావాలి. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు విద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఈ చట్టం ద్వారా అదే సామాన్యుడు పిచ్చి కేసులు మీద గట్ట పెట్టి బ్రహ్మాస్త్రంలాగా. అదే సందర్భంలో పొలిటీషియన్స్ ఆ విధంగా మాట్లాడి చేయకపోతే మాత్రం కొంచెం అన్రెస్ట్ వస్తుంది. అన్రెస్ట్ వస్తుంది, ప్రశ్నిస్తారు కూడా. ఇవాళ అసలు ఇదే సోషల్ మీడియా నుంచి ప్రశ్నిస్తారండి ఖచ్చితంగా. ఉమ్. రైట్. నేనేమంటానంటే ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. ప్రజాప్రతినిధులైనా సామాన్యులైనా వాళ్ళకి ఎటువంటి అంటే మినహాయింపు లేకుండా ఖచ్చితంగా అందరినీ ఈ చట్ట పరిధిలో శిక్షించిన అన్నప్పుడే ఖచ్చితంగా దీన్ని మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. ఒక విషజ్వాలలు కానివ్వండి, ఒక ఫేక్ న్యూస్ కానివ్వండి, లేదంటే ఒక సమాజం గురించో లేదంటే వర్గం గురించో కులం గురించో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు రాకుండా మనం కట్టడి చేయగలం. రైట్. మీరు అన్నట్టుగా లార్జర్ సెన్స్ లో ఈ హేట్ స్పీచ్ బిల్ అనేది ఉద్దేశం మంచిదే, మంచిది, కానీ చాలా మీరు అన్నట్టుగా మరికొంతమందితో చర్చించి కొంచెం సమగ్రంగా రావాలన్నది కొందరు కొన్ని రికమెండేషన్స్ తీసుకోవాలనేది అటు నిపుణులు సామాజికవేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం తెర ముందుకు వస్తుంది. అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఇందులో ఉన్నారా లేదా, లేదంటే ఎవరికి మినహాయింపు ఉందన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేయటంలో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడటంలో పొలిటీషియన్స్ కూడా ఏమీ తక్కువ లేరు. ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఒకరిపై ఒకరు కొంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడే వాతావరణం కూడా ఉంటుంది. రేపొద్దున్న వాళ్ళకి మినహాయిస్తున్నాము, ఇదంతా ప్రజలందరికీ వర్తిస్తుందంటే ఖచ్చితంగా ప్రజల నుంచి అభ్యంతరం అయితే వచ్చే సందర్భం ఉంటుంది. కాబట్టి మరి సమగ్రంగా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఏమేమి ప్రస్తావనలు ఉన్నాయి, ఎవరికి మినహాయింపు ఉంటుంది, ఎవరు దీని పరిధిలోకి వస్తారన్న దానిపైన పూర్తిగా పూర్తి స్థాయిలో ఇది చట్టం అవ్వటం, అలాగే పూర్తి స్థాయిలో బిల్లు అందరికీ అందుబాటులో వచ్చిన తర్వాత మాత్రం మనం మాట్లాడగలం. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లుపై 10 టీవీ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు, థ్యాంక్ యూ సుబ్బు గారు.